నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజేతం నేను సురేష్ దండు ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రటరీ మరి వి రాఘుల్ గారు ఉన్నారు. ప్రస్తుతం దేశంలో అణచితి అంటే మరి ఒక పక్క ఎన్ఆర్సీ తెచ్చారని సిఏఏ అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు రోడ్డు మీదకి వచ్చినాయి. మరి హిందుత్వం గురించి కూడా వాదించడానికి మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. భారతీయ జనతా పార్టీ సెంట్రల్ వచ్చినప్పుడు కలిసి ఒక వర్గం విహెచ్పి సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు పరుస్తుంది అని అంటున్నారు. మరి ఎందుకు అణచితి ఏర్పడ్డది? ఎందుకు ఒక వర్గం మీ మీద దాడి చేస్తుంది? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దేశంలో ఉన్న ప్రజల్లో దేశభక్తి, ఐకమత్యత, సౌశీల్యం, క్రమశిక్షణ ఇలాంటి సద్గుణాలు పెంచడం కోసం జన్మించిన సంస్థ అది. ఆ దీంట్లో తయారైనటువంటి అనేక మందిని అనేక వివిధ క్షేత్రాలకు పంపించింది. ఆ విధంగా 40 క్షేత్రాల్లో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ధార్మిక సంస్థ ఇది. అలాగే ఏబీవీపీ అని, బీజేపీని ఇవన్నీ కూడా దాంట్లో నుంచి ఆ గుణాలతో తయారైన కార్యకర్తలతో నిర్మాణమవుతున్న సంస్థలు ఇవన్నీ కూడా. ఆ రకంగా భారతదేశంలో విస్తృతంగా ఇవాళ విస్తరించినటువంటి ఒక కార్యవర్గం ఇవాళ దేశవ్యాప్తంగా ఉంది. దాంట్లో తయారైనటువంటి భాజపా కార్యకర్తలే ఇవాళ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నుంచి ప్రధాని, అలాగే అనేక మంది మంత్రులందరూ కూడా ఆ సద్గుణాలతో పెరిగి ఇవాళ కేంద్రంలోకి వచ్చారు. అయితే దీని ఉద్దేశం ప్రకారం దేశభక్తి అనేది దాని యొక్క మొట్టమొదటి విషయం. దాంట్లో ఇవాళ వరకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే దేశాన్ని ఒక మార్కెట్లా మార్చి పారేశారు గతంలో తయారైనటువంటి ప్రభుత్వాలు. కాబట్టి ఆ రకంగా దేశంలో నాది అనుకునేటువంటి వ్యక్తులు లేకుండా స్వార్థపూరితులైనటువంటి వ్యక్తుల చేతుల్లో దేశం నలిగిపోతోంది. అటువంటి విదేశాల నుంచి వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళు మెకాలే ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టి దేశభక్తిని నాశనం చేసి పారేశారు. ఇవాళ వాళ్ళు కేవలం ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ, తిని తాగి అనుభవించి చచ్చిపోనేటువంటి విద్య మాత్రమే ఇవాళ నెలకొని ఉంది. వాస్తవంగా దేశభక్తిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ ఇలాంటి భావాలతో నిండినటువంటి భారతదేశ సంస్కృతి మొత్తం కూడా పతనమై ఇవాళ కేవలం ఎవరికి వాళ్లే తన యొక్క స్వార్థం కోసం దేశాన్ని కూడా ముక్కలు చేయడానికి, దేశం యొక్క భవిష్యత్తును కూడా పతనం చేయడానికి కూడా తయారయ్యేటువంటి వ్యక్తులు ఇవాళ కళ్ళ ముందు తయారైపోతున్నారు. అది ఇవాళ ఉన్న పరిస్థితి. అందుకే రాజకీయ నాయకులు ఓట్ల కక్కుర్తి కోసం ఇవాళ దేశం ఏమైనా సరే అనే పరిస్థితిలో ఇవాళ భాజపాను వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తున్నారు. భాజపా చేస్తున్న పని ఏమిటో అందరి మనసులోకి వస్తుంది. ఇవాళ 70 ఏండ్లుగా సాధించలేనటువంటి 370 ఆర్టికల్ని రద్దు చేయడంలో విజయం సాధించింది. అది మన భారతదేశంలో అంగం. మనం స్వర్గసీమగా భావిస్తాం, భారతమాత యొక్క ముకుటంగా భావిస్తాం. అలాంటి మరి పుణ్యస్థలి కూడా అది. అలాంటిది ఇన్నాళ్ళ వరకు కూడా వాళ్ళు పడుతున్న అవస్థలు ఏమిటో మనందరం చూస్తున్నాం. అటువంటి స్వాధీనం చేసుకోగలిగారు. అలాగే భారతదేశంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో ఇవాళ సిఏఏ దానికి సంబంధించినటువంటి విషయం ఇవాళ ముందరికి వచ్చింది. ఇందువల్ల 1947లో దేశాన్ని విభజన చేసి ఆ రకంగా జిన్నా లాంటి వాళ్ళు దేశాన్ని ముక్కలు చేసుకొని వెళ్ళిపోయారు. ఏ విధంగా మేము హిందువులతో కలిసి జీవించలేము కాబట్టి మాకు సపరేట్గా కావాలని 21% ఉన్న మహమ్మదీయులు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ పేరుతో ముక్కలు చేశారు. సరే, ఆ విధంగా పోనీ ఇక్కడ ఉన్న మహమ్మదీయులందరూ వెళ్ళిపోయారంటే అలా పోలేదు. పోనీ అక్కడ ఉన్న హిందువులను బతకనిచ్చారంటే బతకనివ్వలేదు. అనేక రకాలైన సమస్యలకు గురి చేశారు ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని. ఎంతగా అంటే హత్యలు చేశారు, రేప్ చేశారు, ఇళ్ళు కాల్చిపారేశారు, అనేక మందిని నరికేశారు. ఆ విధంగా ఆ దుండగీడితనాలకి తట్టుకోలేక పారిపోయి వచ్చినటువంటి హిందువులు ఎక్కడికి పోతారుగా? హిందుస్థాన్ ఇది. దానికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని 70 ఏండ్లుగా వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వలేదు. నాగరికత ఇవ్వటి వరకు లేకుండా ఒక ఉద్యోగం సంపాదించుకోలేక, ఒక సరైనటువంటి పద్ధతిలో జీవించలేక అలాంటి అవస్థలకి గురి అవుతున్న సమయం. మరి ఇది వచ్చిన ప్రతి ప్రభుత్వం అజెండాలో పెట్టుకుంది తప్ప అమలుపరచలేదు.
కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితి ఎవరు సరిచేయాలి? దానికోసం భాజపా తన యొక్క అజెండాలో ఈ విషయం పెట్టుకొని ఇవాళ దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమిటి తప్పు? వాళ్ళందరూ కూడా మన వాళ్ళే, ఇక్కడ ఈ భూమికి సంతానం వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఇంకెక్కడికి పోగలుగుతారు? కాబట్టి ఈ విషయం సంపూర్ణంగా ఎవరికి ఇబ్బంది కలిగించేది కాదు. మన సోదరులే అనేక రకాల దుండగీడితనాలకు బలి అయ్యి వాటి నుంచి తప్పించుకోవడం కోసం మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం వాళ్ళను శరణార్థులుగా తీసుకొని వెంటనే వాళ్ళకి నాగరికతనిచ్చి గౌరవించవలసినటువంటి ధర్మం మనది. అది చేయకపోతే ద్రోహం అవుతుంది. ఇది ఒక విషయం. ఎన్ఆర్సీకి సంబంధించిన విషయంలో ఏమిటి? నేషనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఎందువల్ల ఇది మన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సరే, ఇవాళ ఇన్ఫిల్ట్రేటర్స్గా దాన్ని హిందీలో ఘుస్పేట్ అంటుంటారు, అనుప్రవేశం చేసి భారతదేశాన్ని మళ్ళీ మహమ్మదీయ దేశంగా మార్చడం కోసం ఏ విధంగా పాకిస్తాన్ వాళ్ళ స్వాధీనమైంది, బంగ్లాదేశ్ స్వాధీనమైంది, దారుల్ ఇస్లాం పేరుతో ఇస్లామిక్ రూలింగ్ కంట్రీస్లా వాళ్ళు తయారు చేసుకున్నారు. భారత్ను ఆ రకంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్భాగ్యం. కాబట్టి అటువంటి దాన్ని అరికట్టాలి, దాన్ని అడ్డుకోవాలి అంటే ఎన్ఆర్సీ తప్పనిసరి అవుతుంది. అంటే ఇక్కడ పుట్టినవాడు ఈ దేశంలో నాగరికుడిగా జీవించవచ్చు. మరి బయట నుంచి వచ్చిన వాడిని ఎలా? ఉదాహరణకి ఏ దేశానికైనా మనం పోవాలన్నప్పుడు ఒక అమెరికాకో లేకపోతే లండన్కో ఎక్కడికో వెళ్ళాలంటే వీసా ఉంటుంది. వీసా 3 నెలల 6 నెలల ఏదో ఉంటుంది. ఆ 3 నెలలు 6 నెలలు అయిన తర్వాత అక్కడ ఉండడానికి వీలు లేదు. అక్కడ ఉంటే అరెస్ట్ చేసి పారేస్తారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండి మన యొక్క సౌకర్యాలన్నీ కూడా దిగమింగి పారేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితిని ఎలా అడ్డుకోవడం, ఈ దేశాన్ని ఎలా ముందరికి తీసుకెళ్ళడం ఎట్లా? దానికోసంగా ఎన్ఆర్సీ అత్యంత అవసరం. ఇవాళ ఈ అనుప్రవేశంతో సుమారుగా 3 కోట్ల పైగా హాయిగా బతుకుతున్నారు ఇక్కడ. వాళ్ళకు వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, ఆ రకమైన పరిస్థితిలో తయారైపోతుంది. ఇది ఎంతకాలం భరించడం ఈ దేశం. కాబట్టి దీన్ని బయటికి పంపాలి. ఇవాళ రోహింగ్యా ముస్లిమ్స్ అని సుమారుగా 70,000 మంది పైగా ప్రవేశించారు. బర్మాలో ఏ విధంగా అయితే కాశ్మీర్ ఘాటీలో నుంచి కాశ్మీరీ పండితులను తరింపారవేసి ఇవాళ ముస్లిమ్స్ వాళ్ళ సంపూర్ణ స్వాధీనంలో తెచ్చుకున్నారో అదే పద్ధతిలో బర్మాలో ఉన్న బౌద్ధులందరినీ తరింపారవేసి వాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళ స్వాధీనంలో తెచ్చుకుందామని ప్రయత్నం చేసేప్పటికీ అక్కడున్న ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసి వీళ్ళని తరింపారేసింది. ఆ తరింపారేసినప్పుడు వాళ్ళు ముస్లిం కంట్రీస్లోకి వెళ్ళాలి. వీళ్ళు ముస్లిమ్స్ కదా, భారత్లోకి ఎందుకు ప్రవేశించారు అంటే ఇక్కడున్న కొందరు మహమ్మదీయులు అంటే జిహాదీ ముస్లిమ్స్ అని అంటాం. అందరూ ముస్లిమ్స్ని మనం అనట్లే. ఈ జిహాదీ ముస్లిమ్స్ వాళ్ళను స్వాగతం చేసి ఇవాళ దేశంలో అలజడి అంతా కూడా రేపడానికి వాళ్ళు వాస్తవంగా కారకులవుతున్నారు. ఇవాళ దేశంలో పెరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ఇది కేవలం విదేశాల నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ ఘుస్పేట్ చేసి ఇచ్చిన జిహాదీ ముస్లిమ్స్కు మాత్రమే ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ ఇబ్బంది మనందరం కూడా కలిసి వాళ్ళని బయటికి పంపించాల్సిన ఈ బాధ్యత ప్రతి దేశభక్తుడి యొక్క కర్తవ్యం. అది పక్కన పారేసి ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కక్కుర్తి కోసం, ఎందుకంటే ఇవాళ 3 తలాక్ రద్దు చేసిన, రామ జన్మభూమి విషయంలో విజయం సాధించిన, 370 ఆర్టికల్ 35A పక్కకు పెట్టిన దేశం ప్రశాంతంగా ముందుకు నడుస్తుంది. ఈ రాజకీయ నాయకులకి ఏమిటంటే ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టాలి, అది పడగొట్టాలంటే దేశంలో అలజడి రేపాలి. కేవలం పడగొట్టాలి, దానికోసం అలజడి రేపాలనే ఒక్క లక్ష్యం తప్ప ఇవాళ ఏ విషయంలో ఈ దేశానికి వెనుకబడిన తరం ఉంది? ప్రతి అడుగు రోజుకు 20 గంటలు పనిచేస్తున్న నరేంద్ర మోడీ ప్రపంచంలో అన్ని దేశాలతో ఎంతో చక్కని స్నేహం చేసి ఇక్కడ ఉండే ఈ రకమైన ఆతంకవాదం మొత్తాన్ని కూడా పక్కకు పెట్టడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో సద్గుణాలను పెంచడం కోసం యోగా అలాంటి వాటిని కేంద్రం చేసి 193 దేశాల్లో జూన్ 21వ తేదీన ప్రపంచమంతా కూడా స్వాగతిస్తుంది. ఆ రకమైనటువంటి చర్యలతో భారతదేశానికి ప్రతిష్ఠ తెస్తున్న వాతావరణం నీకేమిటి ఇబ్బంది? దేనికోసం ఆయన దించాలని ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇవాళ జరుగుతున్నటువంటి దుర్మార్గం. దీన్ని మనం అరికట్టడం కోసం తీసుకున్నటువంటి చర్యనే ఎన్ఆర్సీ. ఈ రెంటిల్లో ఏమిటి ఇబ్బందో చెప్పండి. చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోతే ఢిల్లీ సీఎం
ఇక్కడ ఇంకా మిత్రపక్షాలు అన్నీ కూడా లాస్ట్కి మీ మిత్రపక్షం అయినటువంటి బీహార్ నితీష్ కుమార్ కూడా వైఎస్ఆర్సీపీ ఫస్ట్ మద్దతు ఇచ్చి తర్వాత మేము వ్యతిరేకం అన్నట్టు చెప్పుకొని వచ్చిన అంశాలు ఎందుకు ఇట్లా అలజడి ఓన్లీ ఓటు రాజకీయాలన్నా ఇంకేమన్నా ఉన్నాయంట? కేవలం ఓట్ల రాజకీయం తప్ప మరొక ఏ విషయం కూడా లేదు. ప్రతి అడుగు కూడా ఈ దేశం యొక్క సురక్ష, ఈ దేశ ప్రజల యొక్క సంస్కారం, ఈ దేశ ప్రజల యొక్క ఆర్థిక వృద్ధి, ఇక్కడ కావలసినటువంటి సాంకేతిక టెక్నాలజీ పెంచడం, ప్రతి ఒక్క విషయంలో ఇవాళ మనం ప్రపంచంలో ముందడుగు వేస్తున్నాం. మొన్న మనకి ఏమి సంబంధం లేనటువంటి 7G స్టేట్స్ వాళ్ళు కూడా మోడీని స్వాగతించారు. ఫ్రాన్స్ దేశం అక్కడ 7 దేశాల మధ్యలో ఉండి మాట్లాడుతూ ఎంత స్పష్టంగా అంటే ఆ 7 దేశాలు కూడా ప్రపంచంలో ఆతంకవాదాన్ని నిర్మూలించాలంటే ఒక్క మోడీకే సాధ్యమని అటువంటి ఒక గొప్ప రెజల్యూషన్ వాళ్ళు పాస్ చేసి అభినందించి పంపించారు. ఇవాళ ప్రపంచంలో ఒక ఉన్నత దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దుతున్న సమయంలో మద్దతునివ్వాల్సినటువంటి రాజకీయాలు అవి పక్కన పారేసి దీన్ని కాకుండా చేయాలనేటువంటి ఈ స్వార్థ బుద్ధి, కేవలం ఇగో కనకం, కాంత ఆర్ కీర్తి, ఈ 3 కూడా వ్యసనాలు. అంటే అధికారంలో ఉండడం ఒక్కటే వాళ్ళకు జీవిత లక్ష్యం తప్ప ఈ దేశ ప్రగతి ఏ మూలన కూడా కనిపించదు ఇవాళ వ్యతిరేకిస్తున్న ఏ పార్టీల యొక్క అంతర్గతంలో. కాబట్టి ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్నటువంటి పని మాత్రమే. అయితే అస్సాంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి అక్కడ ఎందుకు ఎన్ఆర్సీని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? కొంత మరి పశ్చిమ బెంగాల్లో ఒక రకమైనటువంటి సమస్య, ఈ 2 సమస్యలు ఎంతవరకు నెరవేరే అవకాశం? వాస్తవంగా ఏ సమస్య కూడా నిలవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే పార్లమెంట్లో, రాజ్యసభలో మెజారిటీతో ఒక విషయం ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం అవి అమలు అయి తీరుతాయి. ఇక ప్రాంత ప్రభుత్వాలు ఎవరు ఏం చేసినా, వాళ్ళ కేరళ కావచ్చు లేకపోతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, వాటికి ఏ రకమైన విలువ లేదు. చెప్పొచ్చు, మీరు చెప్పడానికి తప్పు లేదు, కానీ దాన్ని అమలు పరచమని చెప్పడానికి మాత్రం ఏ రకమైనటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ దేశ రాజ్యాంగం యొక్క పద్ధతి మెజారిటీతో మరి ప్రజలే గెలిపించి పంపించినటువంటి అక్కడ పార్లమెంటు సభ్యులు. మరి అట్లాంటి వాళ్ళ యొక్క మాట వినకపోయినట్లయితే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? ఇవాళ మీకు ఒక జిల్లాలోనే, ఒక ప్రాంతంలోనే మీ మాట వినలేదనుకో, మీ అస్తిత్వం ఏముంటుంది? అట్లాగే అఖిల భారతీయ స్థాయిలో నాగరికత అనేటువంటిది అఖిల భారతీయ స్థాయికి సంబంధించిన సబ్జెక్ట్. ఇది ప్రాంతానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. కాబట్టి ఈ నేషనల్ లెవెల్లో ఉండేటువంటి ఈ విషయాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ ద్రోహమే అవుతుంది తప్ప విమర్శించవచ్చు. విమర్శించడంలో తప్పు లేదు, విమర్శించండి, చర్చించండి. ఎవరొద్దన్నారు? ఈ రాహుల్ గాంధీ కానీ ఇంకొకరు కానీ పార్లమెంట్లో ఎందుకు చర్చించలే? అన్ని పార్టీలతో మాట్లాడి అన్ని విషయాలు చర్చించిన తర్వాత బిల్లు ప్రవేశపెట్టబడింది. ఆ బిల్లుని 2 వైపులా ఆమోదించింది. ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? దాంట్లో ఏమన్నా విమర్శ ఉంటే మాట్లాడుకోవచ్చుగా. మరి మాట్లాడిన తర్వాత కూడా ఎప్పుడైతే మెజారిటీ సాధించిందో, మెజారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. కాబట్టి దాంట్లో కూర్చొని వాళ్ళకు మద్దతునిస్తూ దేశంలో సుఖశాంతి నిర్మాణం చేయాల్సింది పోయి ఇవాళ హింసా కార్యక్రమాలకు కూడా తల ఉంచుతున్నారంటే ఇది కేవలం దేశ ద్రోహం అవుతుంది తప్ప మరొకటి కాదు. ఉత్తరప్రదేశ్లో కూడా చాలామందిని కాల్చివేయడం కూడా జరిగింది. ప్రభుత్వము ఎవరైతే ధ్వంసం చేశారో అక్కడి నుంచి కూడా తీసుకురాగలిగింది. మరి ఎందుకు ఈ ఇటువైపు ప్రజలు మొగ్గు చూపారు? యువత కూడా చాలా పాల్గొంటున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. యువత వాస్తవంగా జరుగుతున్నటువంటి మీరు ఆ ఊరేగింపుల్లో చూడండి, ఎక్కువ మంది ముస్లిం లేదా కమ్యూనిస్టులు, ఈ 2 వర్గాల నుంచి వస్తున్నటువంటి సంఖ్య. డబ్బులకు అమ్ముడుపోతున్న కొంత యువత అది కాంగ్రెస్కి మిగతా పార్టీలతో ప్రేరేపించబడుతూ వస్తుంది. అది వాళ్ళ మనకు కనపడుతుంది స్పష్టంగా. మరి అటువంటి పరిస్థితులు దేశం ఎదుర్కోవాల్సే వస్తుంది, ప్రభుత్వం కూడా ఎదుర్కోవాలి. మీకు ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తాను. అదేమిటంటే బాబర్ ఈ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు వాడు గమనించాడు ఏమిటంటే ఇక్కడ ఏదైనా ఒక గ్రామం నిర్మాణం చేయాలి అంటే మొదట దేవాలయం కట్టుకొని తర్వాత గ్రామం కడతారు. అంటే దేవాలయం అంటే అంత గొప్ప స్థానం ఈ భారత భూమిలో ప్రతి గ్రామానికి ప్రతి ప్రజకు ఉంది. అందుకే ఒక ఇల్లు కట్టుకున్నా ముందర అక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠ చేస్తారు. అటువంటి భావన కలిగిన దేశం ఇది. వాడు గమనించాడు. ఇది గమనించి ఈ దేశంలో ఈ దేవాలయాలు కనుక సుస్థిరంగా నడిచినట్టయితే
అక్కడ వీళ్ళకి సమైక్యత, సంస్కారం, సురక్ష, ఆర్థిక పరిస్థితి, ఆహారం, విజ్ఞానం, మరి సర్వ సుఖాలు కూడా దేవాలయం ద్వారా అందుతున్నాయి అనే విషయం వాడు గమనించాడు. గమనించి ఏం చేశాడు, 33,000 దేవాలయాలు పడగొట్టి 3,000 దేవాలయాలపైన మసీదులు కట్టారు. ఇది సీతారాం గోయల్ పుస్తకం రాశారు. ఎక్కడెక్కడ భారతదేశంలో ఏ జిల్లాలో ఏ దేవాలయం పైన ఏ మసీదు ఉంది, అందులోనే ఉన్నది ఈ అయోధ్య, మధుర, కాశీ, సోమనాథ్, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. అంటే వాళ్ళకి ఈ దేశం సమైక్యంగా ఉండకూడదు, సంస్కారవంతమై ఉండకూడదు, ఆహారం కలిగి ఉండకూడదు, విజ్ఞానం కలిగి ఇలాంటి దేశద్రోహ భావంతో ఈ దేశం మీద దండయాత్రలు చేశారు. మరి ఇవాళకి ఆ పద్ధతి ఆగిపోవట్లేదు. ఈరోజు కూడా మీరు చూస్తే దేవాలయ భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, ఇవాళ దాన్ని ఎవరిని వ్యతిరేకించింది కాదు. మీ అందరికీ తెలుసు, యూదులు ప్రపంచమంతా తరంబడ్డారు, అవమానించబడ్డారు, అనేక రకాల హింసలకు గురి అయ్యారు. కానీ భారతదేశంలో ఆశ్రయం పొంది వాళ్ళు ఆనందంగా తిరిగి వెళ్ళి వాళ్ళ ఇజ్రాయెల్లో ఆనందంగా బతకగలుగుతున్నారు. మనం ప్రతి ఒక్కరికి ఆశ్రయం ఇచ్చాం. వాస్తవంగా ప్రపంచంలో ఎన్ని మసీదులు ఉన్నాయో వాటికన్నా ఎక్కువ భారత్లో ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని చర్చిలు ఉన్నాయో వాటికన్నా భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. మనం ఎవరిని ద్వేషించిన వాళ్ళం కాదు, లేకపోతే అసూయ పడ్డటువంటి వాళ్ళం కాదు. అసలు ఈ సంస్కృతిలోనే లేదు. ప్రతి ఒక్కరిని సర్వే భవంతు సుఖినః అని చెప్పడమే కాకుండా అందరినీ కూడా సోదరులుగా భావించేటువంటి సమాజం ఇది. కానీ ఈ భావన, ఈ ఉదారత, ఈ విశాలత అది బలహీనంగా తీసుకొని కనుక ఎవడైనా ఆక్రమణ చేస్తే దానికి సరైనటువంటి జవాబు చెప్పగలిగేటువంటి దేశం కూడా ఇదే. దీన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మరి అబ్దుల్ కలాం వచ్చారు. ఆయన ముస్లిం కావచ్చు, కానీ దేశభక్తుడిగా ఉన్నంత వరకు ఆయన్ని మనం అందరం ప్రార్థిస్తున్నాం. సిస్టర్ నివేదిత ఆవిడ క్రైస్తవురాలు కావచ్చు, కానీ ఈ దేశం యొక్క ఉన్నతి కోసం, సంస్కృతి కోసం ప్రయత్నం చేసింది. వాళ్ళకి ఈ దేశం గౌరవించింది, ఈ దేశం మహాపురుషుల్లో చేర్చుకుంది. మనం ఎప్పుడూ ద్వేషించలేదు ఎవరిని. కాబట్టి అటువంటి సంస్కృతి ఇది. అంటే ఈ గొప్ప సంస్కృతిని అందరం కూడా పెంచి పోషించి మానవుణ్ణి మాధవుడిగా మార్చడం కోసం తీసుకున్నటువంటి ఒక విశేషమైనటువంటి సంస్కృతి. ఇక్కడ ఋషులు, మునులు అనేక మంది వాళ్ళు తపస్సు చేసి సాధించినటువంటి గొప్ప సూత్రాలు ఈ భారతదేశంలో పుట్టాయి. అవి పూర్తి మానవుణ్ణి మాధవుడి చేయడానికి కావాల్సిన అన్ని సూత్రాలు ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. అందుకే 14 విశ్వవిద్యాలయాలు వెలిసి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం. ప్రపంచంలో గుడ్డగట్టుకోవడానికి తెలియని రోజుల్లో ఇక్కడ జ్ఞానాన్ని బోధించి ఎలా బ్రతకాలో, మానవత్వాన్ని ఎలా దాన్ని ఉపయోగించుకోవాలో చెప్పినటువంటి భారతదేశం ఈ సంస్కృతిని నిలబెట్టాలి. అది మన స్వార్థం. ఎందుకంటే ప్రతి మానవుడు సుఖశాంతులతో బతకాలి అని. దీన్ని నాశనం చేయడానికి ఎవరైనా వస్తే మాత్రం అది మాత్రం సహించదు. దానికి సరైన జవాబు చెప్పేటువంటి శక్తి కూడా ఈ భారతదేశంలో ఉంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. అది చూసినట్టయితే అస్సాంలో చేసినటువంటి ఎన్ఆర్సీ ఎక్కువ డబ్బులు అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, 1000 కోట్లు అవుతుంది. మరి దేశం మొత్తం చేయాలంటే కూడా అవుతుంది. ఈ ఖర్చును డెవలప్మెంట్ వరకు పెట్టొచ్చు కానీ ఒక వాదన పడుతుంది. దీన్ని ఎలా చెప్తారు? ఏం డెవలప్మెంట్? మనం దేనికి అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో ఆ పెట్టినటువంటి పెట్టుబడి ఈ దేశానికి లాభదాటిగా ఉన్నట్టయితే పెట్టవలసిందే. ఎందుకంటే ఇవాళ దేశద్రోహులు, దుండగులు వాళ్ళని అందరినీ పెంచి పోషిస్తుంటే ఏమి అభివృద్ధిని సాధిస్తాం? ఈ సాధించేది ఎవరికి వెళ్ళిపోతుంది? ఆ విధంగా లూటీలు చేసి ఇవాళ ముస్లింలు, గజనీ, ఘోరీ మహమ్మదులు ఈ దేశం మొత్తాన్ని లూటీ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన ఆంగ్లేయులు లూటీ చేసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ ఉన్నది మిగిలింది కూడా ఇద్దరు కలిసి లూటీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ పెంచి పోషిస్తే ఏమిటి? మనం ఇక్కడ అభివృద్ధి అనేది ఎవరి కోసం? ఏ రకమైన అభివృద్ధిని ప్రపంచానికి అందిస్తాం? ఏ రకమైనటువంటి వాళ్ళని ఇక్కడ తయారు చేస్తాం? ఎప్పటి వరకైతే ఈ భూమిని ప్రేమించడో, ఇది భారత మాతకి సంబంధించి, ఇది నా తల్లి అని, ఈ సంస్కృతి నా యొక్క ఉన్నతికి ఆధారం అని ఎవరికి మనసులో అయితే లేదో వాళ్ళని పెంచి పోషించి ఏం చేయాలి? ఎవరైనా ఇంటి యొక్క పతనం కోసం పనిచేసేవాడు ఇంట్లో ఉన్నాడనుకో, వాడిని పెంచి ఏం చేద్దామని. కాబట్టి దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. కనీసం మనం ఈ రోజుకైనా నా దేశం పౌరుడెవరు, విదేశీ పౌరుడెవరో గుర్తించి నా దేశం అనుకునేటువంటి వాళ్ళ యొక్క సంఖ్యను పెంచి వాళ్ళను యోగ్యులుగా తయారు చేసి, సంస్కారవంతులుగా తయారు చేసి ప్రపంచానికి మనం మంచి సందేశం ఇద్దాం. మనం ప్రపంచానికి అలా సందేశం ఇచ్చాం.
వివేకానందుడు వెళ్ళి 190 దేశాలని ఆయన ఆ రకంగా మానవత్వాన్ని వాళ్ళకు ప్రబోధించి వచ్చారు. మన వాళ్ళు ఎప్పుడు కూడా కత్తులతో కటార్లతో ఎప్పుడు పోలేదు. ఆ పని వాళ్ళు విదేశస్తులు చేశారు, కత్తులతో జయించి దేశాలను స్వాధీనం చేసుకోవడం. మనం ఎప్పుడు అలాంటి వాళ్ళం కాదు, అలా చెయ్యం. మన సంస్కృతి కూడా అలాంటిది కాదు. కాబట్టి అలాంటి యోగ్యులైన వ్యక్తుల తయారీ మాత్రమే ఇక్కడ జరగాలి తప్ప దేశద్రోహులను పెంచి డెవలప్మెంట్ తెస్తాము అనేటువంటిది అది ఒట్టి మాట అవుతుంది. అందుకోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది, దాన్ని మనం అందరం కూడా సమర్థించాలి. అయితే ఈ ఎన్ఆర్సీ ఏదైతుందో మరి ఎక్కడైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, మరి అక్కడ మయన్మార్ ఉన్న ప్రాంతాలలో కాకుండా మరి హైదరాబాదు ఈ ప్రాంతానికి అవసరం ఉందని కూడా అంటున్నారు కదా. వాళ్ళు వచ్చి చేరిపోయారు కదా. ఇవాళ రోహింగ్యాలు సుమారుగా 3,000 మంది పైగా హైదరాబాద్ సిటీ లాంటి దాంట్లో ఆక్రమించి కూర్చున్నారు. మరి వీళ్ళందరినీ ఏరేదెవరు? ఏరి పక్కన పెట్టగలిగిన శక్తి ఎవరికి ఉంది? అది మనం ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో అనేక భాగాల్లోకి చేరిపోయారు. ఒక ఉత్తరప్రదేశ్ ఎక్కడెక్కడైతే ఈ జిహాదీ ముస్లింలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ను స్వాగతిస్తున్నారు. వాళ్ళ సంఖ్యను పెంచడానికి, వాళ్ళను రక్షించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి రాజకీయ నాయకులు పోషిస్తున్నారు. వాటిని అన్నింటినీ కూడా ఎండగట్టి తీరాలి, వాటిని బయటికి తీసి చక్కగా సరైనటువంటి పద్ధతిలో సమాధానం చెప్పి బయటికి పంపాలి. దేశం సెక్యులరిజం కానీ హిందుత్వంగా మార్చే అవకాశం ఉందంటున్నాం. ఈ దేశంలో అందరూ బతకాలి, సిక్కులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ బతకాలి. మరి ఈ విధానాన్ని చూస్తే హిందూ దేశం అయిపోతుందో అన్నట్టుగా భ్రమలు కలుగు చేస్తున్నారు అంటున్నారు కదా. దీన్ని ఎలా చూడాలి? హిందూ అనేది మతం కాదు. హిందూ అనేది దట్ ఈస్ ది వే ఆఫ్ లైఫ్, ఒక జీవన విధానం తప్ప అది ఒక మతం కాదు. ఇవాళ బౌద్ధులు, జైనులు, సిక్కులు, శైవులు, వైష్ణవులు అందరూ కూడా హిందువులే. ఇక్కడ హిందుస్థాన్ అంటాం, జై హింద్ అంటాం, హిందూ కుష్ పర్వతాలు అంటాం, హిందూ మహాసముద్రం అంటాం. ఇవన్నీ కూడా మతానికి సంబంధించినవి కావు. ఇది ఒక ధర్మం. దిస్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఆ వే ఆఫ్ లైఫ్లో అష్టాంగ యోగం ఉంది. 8 రకాలైన పద్ధతులు మానవుడిని మాధవుడిగా చేయడానికి. 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, 4 పురుషార్థాలు ఉన్నాయి, 16 షోడశ సంస్కారాలు ఉన్నాయి. అంటే పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత వరకు కూడా సంస్కార పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరికో ఫలానా మతం వాడికి సంబంధించినవి కావు. ప్రతి మానవుడిని ఉద్ధరించడం కోసం తయారు చేసిన వ్యవస్థ ఇది. కాబట్టి హిందూ అనేది మతం కింద ఎవడైనా అంటే అది అజ్ఞానం మాత్రమే. హిందూ అనేది ఒక ధర్మం, మానవ ధర్మం ఇది. అందుకనే అందరు ఇక్కడ ఉండగలిగారు. ఇవాళ జైనులు ఎప్పుడు పుట్టినా, బౌద్ధులు ఎప్పుడు పుట్టినా, అలాగే ఆర్య సమాజం ఎప్పుడు పుట్టినా, బ్రహ్మ సమాజం పుట్టినా, ఇవన్నీ కూడా సమయానుకూలంగా వచ్చే దోషాలను నిర్మూలన చేసి సమాజాన్ని సంస్కరిస్తూ వచ్చినటువంటివి. కాబట్టి అవన్నీ కూడా హిందుత్వంలోనివే, ఈ భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలవి. అవి ఎవరు కూడా పక్కన కాదు. అలాంటి ఇంతమందిని మన వాళ్ళు నాది అని అనుకున్నప్పుడు ఒక క్రైస్తవ మహమ్మదీయం మనకు ఏది పక్కన కాదు. అందుకే మనం కూడా ఉండనిచ్చాం. కానీ వీళ్ళను ద్రోహం చేసి దేశాన్ని నాశనం చేయడం కోసం ఎవడైనా ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళకు సరైన జవాబు చెప్పాలి. కాబట్టి ఇది హిందుత్వం అనేది సెక్యులరిజం. నిజమైన నీ ధర్మ నిరపేక్ష అని వాడు ఏదైతే సెక్యులరిజానికి వ్యాఖ్యిస్తున్నారో అది ఏదైనా ఉంటే అది హిందుత్వంలో ఉంది, ఇంకా దేంట్లో లేదు. మరి అందరినీ గౌరవిస్తున్నాడా ముస్లిం? పక్కనున్న పాకిస్తాన్ అందరినీ గౌరవిస్తాడా? ఇరాన్ అందరినీ గౌరవిస్తారా? ఇంకొకరు ఎవడు కూడా వాడి మతం కాకపోతే వాడు కాఫిర్ అంటున్నాడు ముస్లిం, వాడి మతం కాకపోతే సైతాన్ అంటున్నాడు క్రిస్టియన్. మనం ఎప్పుడు అనట్లేదే వాళ్ళని. మనమేమంటున్నాం? ఈ సంస్కృతిని ప్రేమించమంటున్నాం. ఎందుకోసం? మానవాళి యొక్క సుఖశాంతుల కోసం నిర్మించబడింది కాబట్టి ఎవరైనా ఇది సెక్యులరిజానికి వ్యతిరేకమని అట్లాంటి ప్రచారం చేస్తే అది దుష్టబుద్ధితో చేసే ప్రచారం తప్ప భారతదేశం ఎప్పుడు కూడా అలాంటిది కాదు అనే విషయం స్పష్టం చేయాలి. ఈ మధ్య సుబ్రహ్మణ్య స్వామి అమెరికాకు వెళితే అక్కడ ఈయన విజిటింగ్ ప్రొఫెసర్ అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ, అక్కడ ఒకతను అడిగాడు, ఏమండి ముస్లింలు ఎక్కడైనా ఒక దేశం మీద 20 సంవత్సరాలు ఉంటే ఆ దేశాన్ని ముస్లిం కంట్రీ చేశారు, క్రిస్టియన్స్ ఎక్కడైనా ఒక దేశం మీద 20 సంవత్సరాలు ఉంటే క్రిస్టియన్ కంట్రీగా మార్చారు, మరి భారతదేశంలో 800 సంవత్సరాలు ముస్లింలు వాళ్ళ యొక్క దమన నీతితో పాలన జరిగింది, క్రైస్తవులుగా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి 200 ఏళ్ళు చేశారు, అయినా భారతదేశంలో 100 కోట్ల మంది హిందువులు జీవించున్నారే, ఇది ఎట్లా సాధ్యమైంది అని అడిగాడు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్
దిస్ హిందుస్థాన్ అని. అది అతని యొక్క ప్రశ్న. దానికి ఆయన చక్కగా చెప్పారు. ఏమనంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ల్యాండ్. ఈ భూమి యొక్క పవర్ అది, ఆ శక్తి లాంటిది. ఎందుకంటే ఈ సంస్కృతి దీన్ని గౌరవించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండగలిగారు. అలా గౌరవించక పతనం చేద్దాం అనుకున్న వాడి గుండెల్లో నిద్రపోయారు. 800 సంవత్సరాలు మహమ్మదీయులు ఇక్కడ ఉన్నారని అనుకున్నారేమో, ఏ ఒక్కరోజు కూడా వాడిని సరిగ్గా నిద్రపోనివ్వలేదు. ఈ దేశాన్ని ఆ రోజున శివాజీ, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ అనేక మంది పుట్టారు. కణంలో పుట్టి వాళ్ళకు సరైన జవాబు ఇచ్చారు. అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ 200 ఏండ్లు ఉన్నారని అనుకున్నారు. కానీ కణకణంలో అలాంటి మహాపురుషులు పుట్టారు. వీరాగ్రసరులు సావర్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఇలాంటి అనేక కొల్లలు, ఖుదీరామ్ బోస్, ప్రతి కణంలో కూడా అలాంటి దేశభక్తులు పుట్టి వాళ్ళని తరింపారేశారు. కాబట్టి ఇక్కడ ఈ భూమిలో ఈ సంస్కృతికి వ్యతిరేకించి చేద్దామని ఎవడైనా కలల కంటే వాడి కళలను మాత్రం ఒమ్ము చేసేటువంటి శక్తి ఈ భూమికి ఉంది. అందుకని ఇక్కడ గౌరవించారనుకో, ఇందనక అనుకున్నామే సిస్టర్ నివేదిత లాంటి వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో అంతర్భాగం అయిపోయారు. వాళ్ళని స్వాగతించింది ఈ దేశం. అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఎవడైతే పతనం చేయాలని ప్రయత్నం చేస్తాడో వాడికి మాత్రం బుద్ధి చెప్పి బయటికి పంపించేటువంటి శక్తి ఈ భూమికి ఉంది. ఈ భూమి యొక్క శక్తిని కూడా గుర్తించి వాళ్ళ యొక్క జీవితాలను మలుచుకోవాలి. ఆ విషయం స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ ఇచ్చారు ఎన్ఆర్సీ పైన, సిఏఏ పైన. మరి మరొక అంశంతో మళ్ళీసారి కలుసుకుందాం. చాలా సంతోషం. ఇదండి, మరి చూశారు కదా, సిఏఏ ఎన్ఆర్సీ పైన చక్కటి విశ్లేషణ ఇచ్చారు వై రాఘవులు గారు. మరి తను విహెచ్పి హిందూ పరిషత్ సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రటరీ. మరి చూస్తున్నటువంటి విత్ న్యూస్ లక్ష్మణ్ సమాజిద్దాం. మీ సురేష్ దండు.